మీకు ఒక 2 విషయాలు చెప్తా. అంటే ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయాలి ఏంటి సైంటిఫిక్గా ఏం జరుగుతుందో అది చెప్తా. ఫస్ట్ కాదు, ఒక చిన్న స్టోరీ చెప్పేసి ఆ తర్వాత అది చెప్తా, ఓకేనా? ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడా ఒక సైంటిఫిక్గా ప్రతిదీ చెప్తూ ఉంటారు, కానీ ఎమోషనల్గా వచ్చేసరికి అది చెప్పిన అవతల వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్తే చెయ్యి అంతే అని అంటారు తప్ప అరే లోపల ఈ స్ట్రగుల్ ఉంది అని చెప్పినా అనవసరం, ఎవరికైనా అనవసరం. సరే, ఇప్పుడు మీరు దీని నుంచి ఎలా బయటపడాలో నేను చెప్తా. నన్ను అడుగుతారు చాలామంది, అంటే ఫుడ్ మీకు అది తినాలనిపించదా, ఇది తినాలనిపించదా, మీరు ఎట్లా ఉంటారు, కంట్రోల్గా ఎట్లా ఉంటారు అని అడుగుతారు. నీకు చిన్న స్టోరీ చెప్తా. నాది ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్గా మాత్రమే కాదు, ఒక సైకలాజికల్గా కూడా కొన్ని నుంచి బయటికి రావడం కూడా. అయితే అందులో ఒకటి నన్ను చాలా ఎక్కువ ప్రభావితం చేసింది. మనం చాలా వరకు అనుకుంటాం ఏమనంటే ఫుడ్ డబ్బు లేకపోతే బతకలేం, ఇతర ఇంకొకటి లేకపోతే బతకలేం, ఇంకోటి 10,000 జీతం వచ్చేటోడు అరే 5,000 ఇంకొక 5,000 వస్తే చాలు ప్రశాంతంగా ఉంటా అనుకుంటారు. 1,00,000 వచ్చేటోడు ఇంకొక 50,000 వస్తే చాలు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. 1,00,00,000, 5 కోట్లు, 10 కోట్లు ఎంత సంపాదించేవాళ్ళు అంతకు మించి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఒక దగ్గర అది ఆగదు. నేను డబ్బు పరంగా మీకు చెప్పిన దాని ప్రకారం సీత కష్టాలు సీతవే, పేద కష్టాలు పేదవే, అంతేనా? నన్ను మార్చింది వచ్చి ఇంకొక 2 days తగ్గుతుంది థ్రోట్ ఇన్ఫెక్షన్. సరే, నన్ను మార్చింది వచ్చి 2 మనుషులు నా శరీరం కావాలి బాబోయ్ అని చెప్పి చచ్చిపోయింది. ఒకటి మా మదర్, మీకు చాలాసార్లు చెప్పాను, అండ్ మా అన్న కూడా ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి అన్న కూడా చనిపోయినాడు. వీళ్ళిద్దరూ మీరు చాలాసార్లు అడుగుతారు కదా, నాకు కూడా ఈవెన్ నా పేషెంట్స్ కూడా చెప్పేది అదే, ఈ పిల్లలతోటి పడలేకపోతున్నాను మేడం, నా వల్ల కావట్లేదు, నన్ను అసలు అన్నీ వదిలేస్తే నేను వెళ్ళిపోతాను, ఇట్లా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు చనిపోయేటప్పుడు ఏం లేక చచ్చిపోయారు తెలుసా? ఆయుష్ లేక చనిపోయినారు. ఆయుష్ కూడా ఎందుకు కావాలనుకున్నారు తెలుసా? ఒకరేమో నా భార్య ఉంది చూసుకోవాలి, మా అమ్మ ఉంది చూసుకోవాలని, ఇంకొకరేమో నాకు కూతురికి పెళ్ళి కాలేదు, పెళ్ళి అయ్యేంతవరకైనా నేను బతికితే చాలు అని వితిన్ 1 dayలోనే, ఒకరి డెత్ అయితే 1 dayలో కొలాప్స్, ఇంకొకరిది అయితే 10 minutesలో కొలాప్స్. నాకు ఆ డెత్ని చూసినప్పుడు ఏమని అనిపించిందంటే, ఇది ఒక సోల్. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో అది వేరే విషయం, నువ్వు ఏ స్టేజ్లో అన్నా ఉండొచ్చు, జాను అవ్వచ్చు, నేను అవ్వచ్చు, డబ్బున్నోడు అవ్వచ్చు, లేనోడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ సోల్ అనేది మనం ఇక్కడ ఈ బాడీలో ఆక్రమించుకొని ఉన్నాం, అంతేనా? తేడా ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ బాడీ లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు? నువ్వు అంటావు కదా, నా వల్ల కావట్లేదు, ఈ శరీరం వదిలేస్తే పీడ పోతుంది, ఇట్లా అంటారు కొంతమంది. మా అమ్మ అయితే ఎన్నిసార్లు ఉంది, నాకు కొత్త శరీరం వస్తే చాలరా అని. కానీ చనిపోయే ముందు కూడా ఏమని చెప్పి చనిపోయినారు? నా బాధ్యతలు. ప్రతి అమ్మ బాధ అదే ఉంటుంది తెలుసా? అనుకుంటారేమో మంచి సన్నగా అయిపోయి పాష్గా వేసుకొని అట్లా ఎంజాయ్ చేయాలి, ఇట్లా ఎంజాయ్ చేయాలని ఉంటుంది వీళ్ళకి అని. అమ్మనే కాదు, ఎవరికైనా కూడా మ్యాక్సిమం ఒక బాధ్యత కలిగిన మనిషి ఎవరైనా కూడా డెత్ అయ్యేటప్పుడు కూడా వెళ్ళిపోతావా, పో నేను ఇందాకే బొమ్మని చెప్పిన బాయ్. సారీ, డెత్ అయ్యేటప్పుడు కూడా బాధ్యత, నా బాధ్యతలు ఇంకా అంటే ఎన్నేళ్ళు ఉన్న బాధ్యతలు. మరి ఉన్నప్పుడు ఏమైంది? ఉన్నప్పుడు కూడా బాధ్యతలే. నా శరీరం ఉన్నప్పుడు కదా నీ బాధ్యతలు నువ్వు చేసుకుంటావు. అదే ఎగ్జామ్ రాసే ముందు లాస్ట్ అని రాసుకుంటున్నట్లు చనిపోయే ముందు కూడా ఇంకొంచెం నాకు కావాలి, కొంచెం టైం కావాలి, నా బాధ్యతలు ఉన్నాయంటారు. నేను ఎంజాయ్ చేయాలని ఎవరు అనరు, మ్యాక్సిమం ఎవరు అనరు, 99% అనరు. మరి అలాంటి శరీరం ఇప్పుడు నీకుంది, అవకాశం ఉంది. అది 1 రోజు ఉందో, వారం ఉందో, నెల ఉందో, సంవత్సరం ఉందో, 10 ఏళ్ళు ఉందో, అవకాశం ఉంది. నీకు ఇప్పుడు శరీరం ఉంది.
నీ ఆత్మకి ఒక శరీరం ఉంది. నీ ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం ఇప్పుడు ఉంది. అది కుంటిదో, గుడ్డిదో, నల్లదో, తెల్లదో, ఎర్రదో ఏదో ఒకటి అయితే శరీరం ఉంది. సేమ్ అందరూ ఒకటే. మరి నువ్వేం చేసావు? ఫుడ్ కంట్రోల్ ఉండలేవు, కానీ నువ్వు అనుకున్నవన్నీ జరగాలి. నువ్వు నిద్రపోవు, కానీ అనుకున్నవన్నీ జరగాలి. నువ్వు బాడీని యాక్టివ్ ఉంచుకో, కానీ నీ శరీరం బాగా కనబడాలి. ఇలా అవుతుంది. అన్నిటికంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైనది, చాలా విలువైనది ఆయుష్. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, పోతే పోయిందండి అనే వాళ్ళు ఎవరు కూడా నిజంగా పోయే టైంలో ఆ బాధను తీసుకోలేరు. కాబట్టి నాకు ఈ శరీరం, నాకు రెస్పెక్ట్, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందంగా చేసుకోవడానికి కాదు, నా థాట్స్ ఏమైతే ఉన్నాయో, నేను ఏం చేయాలనుకున్నాను అవన్నీ చేయడానికి ఈ శరీరం ఉంది కాబట్టి చేసుకుంటున్నాను. కాబట్టి దానికి ఫ్యూయల్ వేయాలి, వేస్తా. ఒక చెట్టు చచ్చిపోతుందంటేనే దానికి ఎరువులు తక్కువైనా, ఇంకోటి తక్కువైనా, ఇన్ని ఆలోచిస్తాం. నా శరీరం, దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయాలి, దానికి కావాల్సిన రికవరీ ఇవ్వాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అది బతుకుంటాలి, దానికి రెస్పెక్ట్, ధనం పెట్టుకుంటాను. నా శరీరానికి నన్ను బతికి ఉంచినందుకు ధనం పెట్టుకుంటాను. అందరూ అట్లా పెట్టుకోవాలి. శరీర ధర్మం అది, తప్పదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తా. నీకు నువ్వు మర్యాద ఇచ్చుకోవడం, కేర్ తీసుకోవడం రానప్పుడు నీ బాధ్యతలు ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, అది చేయడం కష్టమే. డైలీ రొటీన్ అయినా కూడా నువ్వు బతుకున్నావంటే దానికి కేర్ తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్. వేరే ఆప్షన్ లేదు, అంతే. ఇంకా సెకండ్ థింగ్, ఫుడ్ క్రేవింగ్స్ని ఎలా ఆపుకోవాలి? ఫుడ్ క్రేవింగ్స్ని ట్రిక్ ఏంటి తెలుసా? తక్కువ తినడమే. నువ్వు ఎంత ఫుడ్ని అవసరం లేనిదంతా తోయడం ఆపేస్తావో నీ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. బాడీలో హంగర్ హార్మోన్ అని అంటారు, గ్రెలిన్ అని, అండ్ లెప్టిన్ అని ఉంటుంది. గ్రెలిన్ వచ్చేసి మనకు పొట్టలో తయారవుతుంది. అంటే అది తయారైనప్పుడు ఆకలేస్తుంది, ఓకే, దీన్ని సాటిస్ఫై చేయాలి. సో కావాల్సినంత ఫుడ్ ఇచ్చినాక మనకి కొవ్వు కణాల్లో లెప్టిన్ రిలీజ్ అవుతుంది, బ్రెయిన్కి సంకేతాలు పంపిస్తాయి, ఓకే సాటిస్ఫైడ్, ఇంకా చాలు తిను, కడుపు నిండిపోయింది, ఇంకా ఆపు అని చెప్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అట్లుందా సాటిస్ఫైడ్గా, ఇంకాస్త తిన్నాం. రీజన్ ఏంటి అంటే, మీరు అనొచ్చు ఒక మాట, లెప్టిన్ కొవ్వు కణాల్లో కదా రిలీజ్ అయ్యేది, నాకు కావాల్సినంత కొవ్వు ఉంది, మరి అయినా కూడా నేను ఎందుకు సాటిస్ఫై కావట్లేదంటే అది ఇచ్చే సంకేతాలను బ్రెయిన్ కూడా తీసుకునే స్టేజ్లో లేదు, నువ్వు అట్లా తయారు చేసేసినావు. అండ్ ఇంకొకటి, ఈ గ్రెలిన్ హార్మోన్ కూడా నీకు సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది, ఫుడ్లో మంచి ఒక ఫుడ్ తింటున్నావు అంటే అది ఫైబర్ రిచ్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ ఉండాలి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అయి ఉండాలి, సాటిస్ఫై అవుతుంది. నువ్వు ఎక్కడ ఇస్తున్నావు? టేస్ట్ బాగుంది, ఇది కొంచెం తిందాం, అది తిందాం, ఇది తిందాం, తోస్తూనే ఉన్నాం కదా. లోపల బ్యాలెన్స్ ఎక్కడిది? సరిపోదు, ఇంకాస్త తిందామనే ఉంటుంది. పర్లేదు, నువ్వు ఆకలేస్తుందంటే ఒక వారం 10 రోజులు నీకు కావాల్సిన బాడీకి ఫుడ్ ఇస్తున్నావు, ఇంకో ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డస్ట్బిన్లో అయినా కూడా ఏది పడితే మనం అది వేయం. బాగా ఆలోచించు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక కవర్నైనా దాచిపెడతాం ఫ్యూచర్ పర్పస్ అని, కానీ దాంట్లో వేయం. దీన్ని పడితే దాని పొట్టలోకి ఎందుకు దాస్తున్నావు? అంత చీపా? కొంచెం గ్యాప్ ఇవ్వా. అకౌంట్లో వేస్తున్నావు తీస్తున్నావు, కావాల్సినంత వేస్తూనే ఉన్నావు ఫ్యాట్ డిపోజిషన్. ఎక్కడ తగ్గుతుంది? కష్టమే, కానీ కంట్రోల్ చేసుకో. ఎందుకంటే నీ ఆశయం గొప్పది, పెద్దది, ఒక నార్మల్లా లేదు. నార్మల్గా ఉన్నప్పుడు నువ్వు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. కానీ నీ గోల్ పెద్దది అన్నప్పుడు నువ్వు దానికి తగ్గట్టు నువ్వేం చేసినావు, నీ పని కూడా అట్లా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకోరేమో కనిపిస్తున్నాను, మేమేమి షార్ట్ కట్లతోటి ఏం రాలే, ఎవ్రీడే స్ట్రగుల్ చేసినాం. దగ్గరుండి చూసిన వాళ్ళు ఉంటారు కదా. మరి మీరెంత ఇప్పుడు సిరిలాగా అవ్వాలి, ఓకే, సిరిలాగా మీరు దేనికోసం అవ్వాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సన్నగా అవ్వాలనుకుంటున్నారు, మాట్లాడడం కావాలనుకుంటున్నారు, ప్రశాంతంగా ఉండడం కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నారు. సిరక్కలాగా కనబడాలి, సిరక్కలాగా స్కిన్ కావాలి, ఏదో కోరుకుంటున్నారు. మరి సిరక్కలాగా మీరు ఏం చేశారు? నేను చేయమని చెప్తున్నాను, నేను అదే చేశాను అంటున్నాను. మరి నువ్వేం చేసినావు? సిరక్కలాగా ఏం చేసినావు? నువ్వు ఇంకా ఈరోజు ఒక థైరాయిడ్
కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది వెయిట్ లాస్ ట్రైనింగ్లో. అయితే అమ్మాయి కంగారు పడిపోయింది. నేను చెప్పిన తను కొంచెం రిలాక్స్ అయ్యింది. ప్రాబ్లం ఇది ఏం కాదు అని రిలాక్స్ అయ్యింది. మరి ఫుడ్ తింటారా ఇప్పటికీ అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ తోస్తారు మేడం అని అంటారు ఆవిడ. ఇప్పుడు సమస్య వస్తే మనమే తీసుకోవాలి, నొప్పి వస్తే మనమే తీసుకోవాలి. మన ఇండియాలో దరిద్రమైన సిస్టమ్ ఏంటంటే ఫుడ్ 2 ముద్దలు తింటున్నారంటే ఇంకొక 2 ముద్దలు కలిపి పెట్టండి అని అంటారు. కానీ తప్పు నన్ను ఫుడ్ ఎంతవరకు తినాలో అంతే. ఇది బ్యాడ్ హ్యాబిట్, అతిగా తినకూడదు అని చెప్పరు. ఇంకొంచెం తినే బిడ్డకి ఇంకొంచెం తెయ్యాలంటారు. సారీ. లేదు అంటే ఇంకొకటి చెప్తారు. ఒక ఎగ్జాంపుల్, మా తాతలు మా అమ్మమ్మలు ఉన్నారండి. ఈవెన్ అడవిలో అయినా కూడా ఒక చిట్టడవిలు ఉండే ఒకప్పుడు ఒక కుందేలు లేకుంటే ఒక సాధుజీవి, ఒక క్రూర మృగం, ఒక సింహం, పులి లాంటి వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఇప్పుడున్న వాటికి అభయారణ్యాలు అన్నీ పోయినాయి, చిట్టడవులు పోయినాయి. ఈవెన్ ఆ కుందేలు లాంటివి కూడా తప్పించుకునే స్కిల్స్ కూడా నేర్చుకొని ఉంటాయి ఇప్పుడు తగ్గ అడవులకు తగ్గట్టు. కానీ మనం ఏం నేర్చుకున్నాం? నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, నీ స్ట్రగుల్లో ఏం నేర్చుకున్నావు? ఫిట్నెస్ అనేది ఏదో అందంగా ఉండి కనిపించడానికి కాదు. నువ్వు ఫుడ్ని చూసినప్పుడు ఆగుతున్నావు చూసావా, నీ ఓపిక పెరుగుతుంది. చాలా చెప్పాలనిపిస్తుంది, ఎమోషనల్ అయిపోతుందని గమనైపోతున్నా. ఒక్కటేమ్మా, సోల్ అనేది నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఇది ఒక రెంట్కి ఇవ్వడానికి, రెంట్కి ఉన్నావు, దీనికి మర్యాద చూసుకో, మంచిగా ఉంచు, నీ థాట్స్ని కూడా మంచిగా ఉంచుతుంది. పక్కన వాళ్ళు ఇవన్నీ నీకు అనవసరం. నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఎలా ఎదగాలి, నువ్వు ఇప్పుడు ఒకటి అనుకున్నావు ఎలా చేయాలి, అంతే సక్సెస్ అవుతుంది. కానీ ఫుడ్ లాంటి వాటికి ఫుడ్ని ఒక ఎంజాయ్మెంట్ థింగ్ లాగా చూడడం స్టార్ట్ చేసామంటే మిగిలిన లైఫ్లో ఏం చేయలేవు. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలని లేదు. మంచి రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లో ఉండాలి, నేను ఇంకా మంచిగా ఎదగాలి అనే దాంట్లోనే ఉన్నారు. ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు మార్చుకోవాలి. చిన్న చిన్న వాటికి వెంటనే సైలెంట్గా అయిపోవడం, ఇది చేసేద్దాంలే అనుకోవడం, ఇట్లాంటివి ఉండకూడదు. మొండి అంటే వాటి వీటి విషయంలో ఒకరిని స్పాయిల్ చేసే విషయంలో, లేకుంటే నాకు అదే కావాలనుకునే విషయంలో, అది కాదు. నీకు చేతనైతే నువ్వు మార్చుకో. దాంట్లో ఫస్ట్ స్టెప్పే ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం. సరేనా? ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా, ఫుడ్ నువ్వు ఒకసారి ఇచ్చాక నైట్ టైమ్స్ తినడము, లేకుంటే బోర్ కొడుతుందని తినడము, సిరీస్ చూస్తున్నావు తినడం, ఇలాంటివి పెట్టుకోవద్దు. లోపలికి పోతుందంటే నా బాడీకి అవసరమా, పొట్టలోకి పోతుంది, కొద్దిసేపులో అరిగిపోతుంది, అవసరమా, థాట్ రావాలి అంతే. ఓకేనా? అండ్ మర్చిపోయాను, ఏం చేంజ్ చేసుకున్నారు అది కింద కమెంట్ చేయండి. ఈ మధ్య కమెంట్స్ రావట్లేదు. మర్చిపోయారా అన్నీ? ఏదేదో పెద్ద టార్గెట్లు పెట్టుకున్నారు, అన్నీ మర్చిపోయారా ఏంటి? చేస్తున్నారో లేదో పెట్టండి కింద కమెంట్.